మరైతే కనుక మన వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. మనందరం కూడా మార్కు సువార్తలో నుంచి ఒక సందర్భాన్ని మనం చూద్దాం. మార్కు సువార్తలో నుంచి ఒక సందర్భాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే కనుక మార్కు సువార్త 6వ అధ్యాయము. మార్కు సువార్త 6వ అధ్యాయము. ఒక విషయం మనం సందర్భంలోకి వెళ్ళటం కంటే ముందు కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనుషులు మన గురించి మాట్లాడుకోవాలి లేదా మాట్లాడుకుంటారు. ఎప్పుడు మాట్లాడుకుంటారు మన గురించి మనుషులు? నా గురించి కొంతమంది మాట్లాడుకోవాలి అంటే నేనెవరో తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనెవరో తెలియాలి. నేనెవరో తెలిస్తేనే కానీ వారు నా గురించి మాట్లాడుకోరు. అంటే దాని అర్థం మన గురించి వాళ్ళకి తెలియటం అంటే ఎలా? అది ఏ విధంగానైనా కానివ్వచ్చు. అది మంచిగానైనా తెలియవచ్చు, చెడుగానైనా తెలియవచ్చు. ఎలాగైనా కానీ నా గురించి ఇతరులకు తెలిసినప్పుడు మాత్రమే వారు నా గురించి మాట్లాడగలరు. ఒకవేళ తెలియకపోతే మాట్లాడుకునే అవకాశమే లేదు. అందుకే చిన్నప్పుడు కూడా కొన్ని మోరల్ స్టోరీస్ అని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు. ఆ స్టోరీస్లో నుంచి ఒక విషయం మనం నేర్చుకుని ఉండే ఉంటాం. ఈ సందర్భంలో జ్ఞాపకం చేయదలిచాను. ఏంటంటే అది గొప్పవారింట్లో జరిగినటువంటి చిన్న విషయమైనా కానీ అది ప్రపంచం అంతా మాట్లాడుకుంటారు. అదే చిన్నవారింట్లో జరిగినటువంటి వివాహ కార్యక్రమం అయినప్పటికీ ఎవరు మాట్లాడుకోరు. దేనికంటే వాళ్ళు గొప్పవారు, వీరు చిన్నవారు. అంటే ప్రపంచం మన గురించి మాట్లాడుకోవాలంటే మనం గొప్పవారై ఉండాలి. అప్పుడే మన గురించి మాట్లాడుకుంటారు. అందుకే మన మీదకి ఎప్పుడు సమస్యలు వస్తాయి, మన మీదకి ఎప్పుడు శ్రమలు వస్తాయి, మన జీవితంలో ఎప్పుడు ఆలోచనలు వస్తాయి అనగానే 2 విధాలుగా రావచ్చండి. 2 విధాలుగా రావచ్చు. ఒకటి, బయట సమాజం నుంచి, బయట నుంచి మనకి సమస్యలు వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. రెండవది, మన ఇంట్లో మనకు తెలిసినటువంటి వాళ్ళ నుండి, మన సొంత వారి నుండి వచ్చే సమస్యలు ఇవి ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే బయట నుంచి వచ్చే సమస్యలనైనా కానీ మనం గుర్తించవచ్చు, కానీ ఇంట్లో నుంచి వచ్చే సమస్యలని ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ గుర్తించడానికి కొంత సమయం పడుతుంది. బయట ఉన్న సమస్యలను మనం చాలా సింపుల్గా గుర్తించే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. పాసిబిలిటీస్లు ఎక్కువ ఉంటాయి, కానీ ఇంట్లో ఉన్న మనం గుర్తించడానికి కొంత సమయం అనేది పడుతుంది. అందుకే ఒక మనిషి గురించి రకరకాలుగా ఎప్పుడు మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు అనే విషయాన్ని ఒక్కసారి మనం బైబిల్లో నుంచి కూడా మనం ధ్యానించినట్లయితే, మార్కు సువార్తలో ప్రియులారా, మార్కు సువార్త 6వ అధ్యాయం మనం చూస్తే 14వ వచనం మనం చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 14వ వచనం మనం సందర్భంలో మనం ఒకసారి ధ్యానం చేసినట్లయితే కనుక, ఆయన కీర్తి ప్రసిద్ధమాయను గనుక, చూసారా, ఆయన కీర్తి ప్రసిద్ధమాయను గనుక రాజైన హేరోదు ఆయనను గురించి విని బాప్తిస్మమిచ్చి యోహాను మృతుల్లో నుండి లేచి ఉన్నాడు గనుక అతని యందు అద్భుతములు క్రియారూపకములగుచునని చెప్పాను. తర్వాత మనం చూస్తే ఇతరులు ఈయన ఏలియానియు, ఇతరులు ఏమనుకుంటున్నారండి ఈయన గురించి? ఈయన ఏలియానియు, తర్వాత మరికొందరు ఈయన ప్రవక్తనియు, ప్రవక్తలలో ఒకని వలె ఉన్నాడనియు చెప్పుకొనుచునిరి. అయితే హేరోదు విని, నేను తలగొట్టిచ్చిన యోహానే. చూసారా, కొంతమంది ఏమో ఏలియాని మాట్లాడుకుంటున్నారు, కొంతమంది ఏమో ప్రవక్తలలో ఒకడని మాట్లాడుకుంటున్నారు, కొంతమంది ఏమో ఇతను బాప్తిస్మం ఇచ్చి యోహాను. చనిపోయారు కదా యోహాను గారు, మళ్ళీ ఎలా వచ్చారు ఇంతకీ? ఇవన్నీ మనుషులకి సంబంధం లేదండి. మాట్లాడుకోవడానికి ఒక సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్లో ఆబ్జెక్ట్ మీరే, ఇక వాళ్ళ ఇష్టం, దాన్ని ఎవరు ఆపలేరు. మనం అనుకుంటాం రూమర్స్ వస్తుంటే మన గురించి ఏదో అయిపోయింది అనుకుంటూ ఉంటాం, కానీ వాస్తవంగా మనం ఆలోచిస్తే
ఒక మనిషి మన గురించి మాట్లాడే స్థాయికి దేవుడు మనల్ని ఆశీర్వదించారని దాని అర్థం. ఒకరు మన గురించి మాట్లాడుకుంటారంటే దాని అర్థం ఏంటి ఇంతకీ? మనల్ని దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించారు. మనం మంచిగా బ్రతికినట్లయితే, మన ఆత్మీయ జీవితం మంచిగా కట్టుకుంటూ ముందుకు వెళ్తున్నట్లయితే, మన ఆలోచన దేవుని చిత్త ప్రకారంగా ఉంటున్నట్లయితే కనుక వాటి అర్థం ఏంటంటే దేవుడు మనల్ని ఘనంగా బహుగా ఆశీర్వదించారు కనుక ప్రపంచం మన గురించి మాట్లాడుకుంటుంది. అయితే ఈ ప్రపంచం మాట్లాడుకునే మాటల్లో మన గురించి మంచిగా మాట్లాడుకునేవారు ఉంటారు, మన గురించి లేనిపోనివి కల్పించుకొని మాట్లాడుకునేవారు కూడా ఉంటారు. ఈ ప్రయత్నంలో భాగంగా మనకి ఎటు నుంచి ఎలాగైనా కానీ సమస్యలు రావచ్చండి. అందులో ముఖ్యంగా నేను సెగ్రిగేట్ చేసి మాట్లాడుతుంది, ఒకటి బయట వారి నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి, 2 ఇంట్లో వాళ్ళ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బయట వాళ్ళ నుంచి వచ్చే అవకాశాల గురించి నేను ఈరోజు తక్కువగా మాట్లాడతాను, కానీ ఇంట్లో వారి నుండి వచ్చే అవకాశాలు అనేవి నేను కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకున్నట్లయితే కనుక మన యొక్క ఆలోచనలకి కనువిప్పు రావాలి. ఎందుకంటే ఏదో జరిగిపోయిద్దని మనం ఆలోచిస్తూ ఉంటామండి. మన జీవితంలో కొన్ని పరిస్థితులు కొంచెం కొంచెం టిల్ట్ అయితే అప్పటిదాకా చాలా హ్యాపీగా వెళ్తున్నటువంటి లైఫ్లో కొంచెం టిల్ట్ అయిపోయిన వెంటనే మనం ఎలా అయిపోతామంటే అసలు ఎంత డేలా పడిపోతామంటే చాలా డేలా పడిపోతూ ఉంటామండి. ఏదో అయిపోయినట్టుగా మనం భావిస్తూ ఉంటాం, ఏదో జరిగిపోతుందని ఊహిస్తూ ఉంటాం, దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం, దాని గురించి ఎక్కువగా చింతిస్తూ ఉంటాం, దాని గురించి ఎందుకు ప్రభువా నాకే ఈ కష్టాలనే క్వశ్చన్ వేయడానికి మనం ముందుకెళ్ళిపోతూ ఉంటాం. ఆ ప్రశ్న దేవుణ్ణి సంధించడానికి మనం ప్రార్థనలో కూడా వెనకడుగు వేయకుండా వెళ్తూ ఉంటామండి. ప్రభువా ఎందుకు ప్రభువా నా జీవితంలోనే ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ప్రభువా నా జీవితంలో ఇన్ని శ్రమలని మనం దేవునినే ప్రశ్నించటానికి, దేవునికి ఒక ప్రశ్న సంధించటానికి మనం సాహసం చేసి వెళ్తూ ఉంటాం. దేనికంటే ఒక పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అనేది లేకపోవటం వలననే. అందుకే బైబిల్లో మనం చక్కగా చాలా వచనాలు మనం ధ్యానించినట్లయితే ఆయన మాట్లాడతారు. మొట్టమొదటగా అసలు బైబిల్లో ఉన్న మాటలను మీరు ఆలోచించండి. మొట్టమొదటగా మీరు ఏం చేయాలంటే బైబిల్లో ఉన్న మాటలు మీరు ధ్యానించినట్లయితే కనుక, ఆలోచించినట్లయితే కనుక పరలోకమందున్నటువంటి దేవుడు మీకు అన్ని విషయముల పట్ల ఒక అవగాహన, అన్ని విషయాల పట్ల వివేకాన్ని దయచేయని ఉంటుంది. అంటే మనం ఏం చెయ్యం, ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి వచనాలని మనం అసలు ఫస్ట్ పట్టించుకోం. మనలో ఉన్నటువంటి ఒక చెడు అలవాటు ఏంటంటే ఏదైనా ఒక సమస్య మన జీవితంలోకి వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా మన మనసులో ఏదైతే రన్ అవుతుందో, మన మనసులో ఏదైతే తిరుగుతూ ఉంటుందో దాన్ని అక్కడ అప్లై చేయడం కోసం చూస్తాం. కానీ అసలు వాట్ ఈజ్ ఇన్ ద బైబుల్, దీనికి సంబంధించినటువంటి సందర్భాలు బైబిల్లో ఏమున్నాయని మనం చూడమండి. అసలు మనం అది చూస్తే కదా మనం ఏదైనా నిర్ణయాలు తీసుకోవడానికి ముందడుగేసి వెళ్తూ ఉంటాం. దేవుడు ఎటు నుంచి ద్వారాన్ని తెరవాలనుకుంటున్నారు, ఎటు నుంచి మనకి సొల్యూషన్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎటు నుంచి మనకి అసలు ఎందుకు ఇది మూతపడింది, ఎందుకు ఇది తెరవబడుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం మనుషులతో సంప్రదిస్తూ ఉంటాము, మనుషుల దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకుంటూ ఉంటాం, మనుషుల యొక్క సూచనలు అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు వాటి గురించి మనకి ఏమని ఆదేశిస్తున్నారు అని మాత్రం మనం అస్సలు చూడమండి. అదే మనలో వచ్చినటువంటి మొట్టమొదటి పెద్ద పొరపాటు. దానివలన డైరెక్షన్ అనేది చేంజ్ అయిపోద్ది, డైరెక్షన్ మారిపోవటం వల్ల మనం ఎలాంటి ఆలోచనలకి దారితీస్తూ అది ఊహించినటువంటి పరిణామాల్లోకి వెళ్ళిపోతూ ఉంటామండి. అందుకే యెషయా గ్రంథం మనం చూస్తే దేవుని యొక్క వాక్యం మనతో ఈ ఉదయకాల సమయమున ఒక మాట మరొకసారి మనకి జ్ఞాపకం వస్తుంది. చూడండి, మీరు కావాలంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయం మనం చూస్తే 8వ వచనం మనం చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథము 55వ అధ్యాయం మనం చూస్తే 8వ వచనం మనం చూద్దాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. తర్వాత మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. తర్వాత మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. తర్వాత ఇదే దేవుని యొక్క వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అంటే
దేవుని యొక్క ఆలోచన విధానం అనేది, మనిషి యొక్క ఆలోచన విధానం అనేది పోల్చలేము. అంత ఉన్నతంగా ఉంటదది. అప్పుడు మనం దేవుడు మన గురించి ఏం ఆలోచిస్తున్నారో, దీంట్లో నుంచి బయటపడటానికి దేవుడు మనకు ఎలాంటి ద్వారాన్ని తెరిచారు, అసలు దేవుడు దీన్ని మన జీవితంలోకి ఎందుకు అనుమతించారు, వీటి గురించి మనం అస్సలు ఆలోచించకుండా మనం ఏం చేస్తామంటే, ఈ సమస్యకి సంబంధించినటువంటి వారు ఎవరున్నారు, ఎవరికి దీని మీద ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది,